లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అబ్బాయి సైడే వాళ్ళది, అబ్బాయి సైడ్ వాళ్ళది ప్రాబ్లం ఉందని. అట్లా అబ్బాయికి వాళ్ళ ఫాదర్ లేడు కదా, ఆ అబ్బాయి వాళ్ళ మేనత్త కూతురు ఉన్నది, ఆ అమ్మాయిని ఇచ్చి చేస్తాం మేము, నువ్వు వేరే అమ్మాయికి అడిగినవే అని అబ్బాయి అరిసినారనమాట. వాళ్ళ ఇంట్లో అరిసిన తర్వాత, లేదు నేను అంటే వాళ్ళ మామకు కూడా చెప్పినాడు, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నాకు మా మేనత్త కూతురు నా మరదలు వద్దు అని. ఆ మాట వద్దు అని అనేతలకి వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి, ఇంకా అబ్బాయికి ఇష్టం లేనప్పుడు మనం ఏం చేద్దాము అని చెప్పి సరే అని చెప్పి ముహూర్తాలు అవన్నీ పెట్టుకున్నారు. అబ్బాయి ప్రేమించిన అమ్మాయితోనే పెళ్లి చేసినారనమాట. చేసిన తర్వాత ఇంకా వీళ్ళుంటల్లా వాళ్ళ మరదల వాళ్ళు వచ్చి గొడవ చేసిన, వాళ్ళు పెళ్ళికి చేయాల, ముహూర్తాలు పెట్టుకున్నప్పుడు గొడవ చేయాల, మొత్తం తీరమార పెళ్ళి అయిపోయి నెల సాంగ్యాలు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అబ్బాయిని కూడా ఏమనలా, ఆ పెళ్ళి చేసుకున్న అమ్మాయిని, అంటే ఈ అమ్మాయి ఉంటాలా ఆ అమ్మాయిని అన్నారనమాట. అంటానే అది నువ్వు ఇట్లా మా ఇంట్లో నుండి వెళ్ళిపో, నువ్వు అవసరం లేదు మా అల్లునికి అని ఇంకా మొదలుపెట్టినారు టార్చర్. మొదలు పెడితేనే సరే వాళ్ళ అమ్మ అంటే ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ వచ్చి, నా కూతురు ఎందుకు వెళ్ళిపోతుంది, ఎట్లా అబద్ధం మీరు నిలేసుకోవాలి కదా, మరి పెళ్ళి అయిపోయినాక నా బిడ్డ ఆడిపోతుంది ఎక్కడ పోతుంది అనే తల్లికి వాళ్ళు పెళ్లి చేసిన వాళ్ళ మామ వచ్చి అదేందయ్యా అదే అప్పుడు మాట్లాడాలి కదా మీరు అని ఆయన కూడా నచ్చ చెప్పి వదిలేసినారనమాట. ఇంకా చూడు వాళ్ళ పగను మనసులో అట్లే పెట్టుకొని వాళ్ళ అత్త టార్చర్ మొదలుపెట్టింది ఉంటుంది. అంతా ఇంత కాదు, నెక్స్ట్ వీడియోలో చెప్తా ఆ టార్చర్ గురించి.